రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఓయూలో ధర్నాకు దిగారు. కేటీఆర్ తీరు మార్చుకోవాలంటూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగులను కేటీఆర్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరసనను చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా టీపీసీసీ అధికారిక ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దానం చేసే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు కూడా అడ్డుకున్నారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుద్యోగుల ముసుగులో నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా కేటీఆర్ వాళ్ళ వెంట ఉండి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుద్యోగులుగా చలామణి అవుతూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా ఉద్యమాలు చేస్తున్నారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా టీపీసీసీ అధికారిక ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే గతంలో నిర్వహించిన గ్రూప్ 1 కానీ అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా కూడా నిర్వహిస్తుంది. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందదు, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఏదైతే కేటీఆర్ నిరుద్యోగులను కావాలని 10 ఏళ్లుగా నిరుద్యోగులను కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఆలోచనతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ యొక్క ధోరణి అయితే మార్చుకోవాలి. నిరుద్యోగులు బుద్ధి చెప్పినా కానీ సరే కేటీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళ వైఖరి వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు నీతులు చెప్తా అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తే ఊరుకునే లేదంటూ కూడా చనగాని దయాకర్ అన్నారు. అయితే ఈ క్రమంలో కేటీఆర్ దిష్టిబొమ్మ ఆస్కలే వద్ద దానం చేసే ప్రయత్నం చేస్తే వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఉస్మానియా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.